హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈసారి మనకు యోగి వేమన యూనివర్సిటీ కడప వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో దీంట్లో మనకు ఈసారి ఏపీ పీజీ సెట్ అనేది సపరేట్గా ఇవ్వరండి. సో టోటల్గా అన్ని యూనివర్సిటీలు కలిపి ఒకే నోటిఫికేషన్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్ లైక్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, Master of Library Science, MED, MPED, MSc Technology or etc. offered by Andhra Pradesh State Board of Universities and their constant affiliated colleges. Okay, so including minority educational institute in the state. So the entrance test will be conducted online through computer based test. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజే సింగిల్ సబ్జెక్ట్. సో ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఓసీలకు 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో బీసీలు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 650 రూపాయలు, అదేవిధంగా పిహెచ్ కూడా 650 రూపాయలు. సో ఒక్క సబ్జెక్టు పే చేయాలనుకున్న వాళ్ళు, ఓకే. సో అడిషనల్గా సబ్జెక్ట్ పే చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ 850 రూపాయలు, అంటే మీ క్యాస్ట్ని బట్టి డిఫరెంట్గా అమౌంట్ ఉంటుంది. సో మీరు ఎన్ని కోర్సులు చేయాలి ఏంటి అనేది సో మీరు డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/9/2021, లాస్ట్ డేట్ 30/9/2021. ఒకవేళ 200 రూపాయల ఫైన్తో పే చేయాలనుకున్న వాళ్ళకు 4/10/2021. సో లాస్ట్ డేట్ విత్ లేట్ ఫైన్ 500 8/10/2021. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ టెంటేటివ్లీ ఫ్రమ్ 22/10/2021 కండక్ట్ చేసే అవకాశం ఉంది, ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో candidate should note that the hall tickets, results of entrance test, rank cards, schedule of exercising web options and certificate verification and other related information will be made available only through websites given above the dates. Can download the same. So no personal information in this regard will be sent to the candidates either by post or mail. So the candidates will have to appear for the entrance test for the certificate verification on their own expenses. So syllabus for APGP set 2021 so will be available on website, okay. So the entrance test in all the subject including MED, MPED will consist of 100 multiple choice objective type questions for 100 marks and 90 minutes duration computer based test. సో మనకి 100 మార్కులకు ఉంటుందండి ఎగ్జామ్ అనేది. 100 క్వశ్చన్స్ 100 మార్కులు 90 నిమిషాలు అనేది టైం ఉంటుంది. సో మనకు ఎక్కువగా మనకు మార్కులు వచ్చాయనుకోండి, మన తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి, మనకు ఎక్కువ ఫీజులు అనేది కట్టేది ఉండదు, ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అడ్మిషన్స్ ఆర్ కండక్టెడ్ త్రూ a process web-based counseling. The schedule for certificate verification will be announced after declaring the results. Before allotment of admissions, the qualified and eligible candidates have to exercise options through web in the order of the preferences, okay. సో ఇదండి మనకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ ఇంటిగ్రల్ కోటా. సో వీళ్ళకి 5% సప్లిమెంటరీ సీట్స్ అనేది ఇచ్చాడు ప్రతి కోర్సులో. ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ ఏ సింగిల్ సబ్జెక్ట్ ఇన్ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పీజీ కోర్సెస్. సో ఎవరైతే ఒక సబ్జెక్ట్తో మీరు పీజీ డిగ్రీలో ఓపెన్ డిగ్రీ చేశారో సో వాళ్ళు పీజీకి ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఏపీ పీజీ సెట్ 2021 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్యాంపస్. సో కన్స్టిట్యూయెంట్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రావిడన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీస్లో సో మనకి ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో బీకామ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ కోర్స్. సో బీకామ్ చేసిన వాళ్ళు ఎంఏ కోర్స్ చేయడానికి అర్హులు కాదు. కేవలం బీకామ్ చేసిన వాళ్ళు బీకామ్ కోర్సులకు ఆ రిలేటెడ్ సంబంధించినకి వెళ్ళవచ్చు, ఓకే. ఫర్ ఎంఏ లాంగ్వేజెస్ కోర్సెస్ సో డిగ్రీ లైక్ బీఈ, బీటెక్, బీఫామ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో బీఈ, బీటెక్, బీఫార్మసీ చేసిన వాళ్ళు ఎంఏ కోర్సులు చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఇచ్చాడు. ద క్యాండిడేట్స్ విత్ అదర్ దెన్ BA, BCom, BSc qualification like BE, BTech, B Pharmacy, LLB, BCA must go through the eligibility conditions before applying the ensure eligibility. So next, all candidates pertaining APPG set shall fall within the course jurisdiction of Vijayawada only. ఇక నెక్స్ట్ చూద్దాం. సో క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇఫ్ ఎనీ అండర్ స్పెషల్ కేటగిరీస్ లైక్ క్యాప్, NCC, NSS, స్పోర్ట్స్,
PH category will be called for certificate verification and intimated along with the counseling schedule. Admissions under these categories as per the latest government orders, Government of Andhra Pradesh. ఇక లిస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఫర్ ఏపీ పీజీ సెట్. సో మనకి కోర్సులు అనేవి ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకోవచ్చు. సో ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ చూసినట్లయితే మనకు సో ఎంఏ ఇంగ్లీష్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఇంగ్లీష్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2. సో డిగ్రీలో పార్ట్ 1 కానీ పార్ట్ 2 ఉన్న వాళ్ళు కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విత్ అట్లీస్ట్ 45% ఉంటే సరిపోతుంది, స్పెషల్ ఇంగ్లీష్ కానీ లేదా జనరల్ ఇంగ్లీష్ కానీ. సో వీళ్ళు ఇంగ్లీష్ టెస్టే ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ లింగ్విస్టిక్స్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ రికాగ్నైజ్డ్ బై ఎనీ గవర్నమెంట్ యూనివర్సిటీ, లింగ్విస్టిక్స్ అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ తెలుగు అండి పాస్డ్ బీఏ, బీకామ్, BSc with Telugu as main subject of study or BA or Bhasha Praveen with part 1 Telugu of BA, BCom or Bhasha Praveen with POL. సో వీళ్ళు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎంఏ తెలుగు లిటరేచర్, ఎంఏ అండ్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేషన్ వీళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 40% ఉన్న వాళ్ళు సరిపోతుంది. సో వీళ్ళు తెలుగు మీడియంలో రాయాల్సి ఉంటుంది. సో దాదాపుగా మనకు చాలా కోర్సులు ఉన్నాయండి. సో మీరు ఏ కోర్సుకి ఎలిజిబిలిటీ అనేది ముందుగా చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ 130 రకాల కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది, 140 కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అనేది మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ సో ఏపీపీజీ సెట్కి సో ఎవరెవరు పార్టిసిపేషన్ యూనివర్సిటీస్ అని మనం చూసినట్లయితే సో మనకు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, సో యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, ద్రావిడన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీరు ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వల్ల మాత్రమే మార్కుల ఆధారంగా మీ యొక్క యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ వేరియస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ దేర్ constituent and affiliated government or private colleges including minority education institutes in the state. సో మన ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు అప్లై ఉన్నాయి అని చెప్పేసి మనం ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే eligibility conditions. So to be eligible for admission into course, the candidate must have passed qualifying examination as mentioned in the information brochure. So must have qualified PG set test conducted by Yogi Vemana University in the conducted of subject in which admission sought. So for administrative reasons, the convener may conduct the entrance test before the publication of the results of the qualifying examination. So next ఫీజ్ పేమెంట్. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ని సబ్జెక్టులు అప్లై చేసుకుంటారు, ఎన్ని కోర్సులకు అప్లై చేసుకుంటారనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్స్ మస్ట్ కీప్ రెడీ ఫర్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అండ్ సిగ్నేచర్. సో ద క్యాండిడేట్స్ ఆఫ్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ నంబర్ అండ్ ఒకవేళ పిహెచ్ వాళ్ళైతే పిహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్. సో హాల్ టికెట్స్ అనేవి మనం నెట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ టు వేరియస్ కోర్సెస్ ఆర్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ ఫర్ దట్ పర్పస్. ద డీటెయిల్డ్ షెడ్యూల్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అట్ 1 week బిఫోర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఇక నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి టేకన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ బయోమెట్రిక్ సిస్టమ్. ద డేటా ఇన్ సాఫ్ట్ ఫార్మ్ విల్ బి యూజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వైల్ గివింగ్ హాస్టల్ అడ్మిషన్ అండ్ వేర్ ఎవర్ నెసెసరీ. So the entrance test in all the subject will be 90 minutes duration for all entrance test. The question paper consists of 100 objective multiple choice only. The type క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్. సో 100 క్వశ్చన్స్ 100 మార్కులకు ఉంటుంది. టైం అనేది 90 నిమిషాలు అనేది కేటాయించడం జరిగింది. సో ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ 3 or 4 వెరైటీస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఐటమ్స్ సచ్ యాజ్ అనాలజీ,
classification, matching, comprehension of a research study and experiment theoretical point of view. So with multiple answers besides the usual multiple choice items. The items will be framed only for the syllabus of entrance test. So the minimum qualifying marks for ranking of APEP set shall be 35% of maximum marks. So however, there shall be no minimum qualifying marks for the candidates belongs to the category SC and ST. సో మిగతా వాళ్ళకి మాత్రం 35% క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో 135 మార్కులు వస్తే సరిపోతుందండి పీజీ ఎంట్రన్స్కి, మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, మిగతా ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎటువంటి క్వాలిఫై మార్క్స్ అనేది లేదు, వాళ్ళు పాస్ అయితే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఒక్క నిమిషం అండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తానండి. అనవసరమైన విషయాలు మీకు ఇక్కడ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఎంట్రన్స్ రిజల్ట్. ద రిజల్ట్ ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్ విల్ మేడ్ ఆన్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో ద క్యాండిడేట్స్ విల్ అడ్మిటెడ్ ఇన్ టు ఎ కోర్స్ ఆర్ సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ సెక్యూర్డ్ ఇన్ ద concerned AP PG set subject of rules reservations. The entrance rank cards of individual candidate schedules for web-based exercising for options. The qualified candidate schedule of certificate verification or related instructions will be made available on the website. So which can be downloaded and these will not be sent to the candidates directly by post. So మీరు నెట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ ద డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ద క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ అఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఇన్ ద స్పేస్ ఆఫ్ ప్రొవైడెడ్ అండ్ గెట్ ఇట్ సెల్ఫ్ attested. So without the rank card no candidates is allowed for certificate verification. సో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ సర్టిఫికేటు, అదేవిధంగా 4th నుంచి 10th వరకు స్టడీస్, ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు వెరిఫికేషన్కి కంపల్సరీగా ఈ ర్యాంక్ కార్డు లేకుండా మిమ్మల్ని అలో చేయమని కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్, సో ఏపీ పీజీ సెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో క్యాండిడేట్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ షెల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఏపీ పీజీ సెట్. ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనాలిటీ. So the candidate should satisfy local or non-local status requirements as laid down in the Andhra Pradesh Educational Institutions 1974 order. So the candidate should have passed or appeared for final year relevant undergraduation or equivalent examination to seek admissions into the postgraduate programs. The list of programs offered by the university and the eligibility criteria to each of programs will be notified details along with notification AP PG set for various categories such as category 1, category 2, category 3. సో ఇక్కడ మనకు కేటగిరీ 3గా విభజించడం జరిగింది. సో మనకి కేటగిరీ 1లో పీజీ ప్రోగ్రామ్ ఇన్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ వస్తాయి. సో కేటగిరీ 2లో మనకి కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కేటగిరీ 3లో పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్సెస్. సో a postgraduate common entrance test shall be conducted by the convener of AP PG set and shall be held on such dates and the centers may be specified by the State Council of Constitution with the AP PG set committee. So the convener of AP PG set shall give a notification and at least 2 leading national daily newspapers. So calling for the applications in the prescribed from the candidate satisfying the eligibility criteria such as laid down in rural law. Okay, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ద మీడియం ఆఫ్ ఏపీ పీజీ సెట్ షల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అదర్ దెన్ ద లాంగ్వేజెస్ అండ్ ద లాంగ్వేజెస్ రిలేటెడ్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఏపీ పీజీ సెట్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ షల్ బి యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఏపీ పీజీ సెట్ కమిటీ. సో మనము మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 35 ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ర్యాంక్ అనేది మార్క్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, సో అడ్మిషన్ ప్రొసీజర్. The procedure for admission of candidates through a single window system operated by convener AP PG set admission shall be as follows. The convener of AP PG set admission shall collect rank list of the qualified candidates in AP PG set prepared by the convener AP PG set. So the convener of AP PG set admission shall prepare and notify the schedule for admissions, venue, timings and all other necessary details at least 2 leading national newspapers. Okay, next one. Method of admission. The general guidelines of the admission candidates into instructions offering post-graduation programs shall be as follows. The admission into post-graduation programs in all instructions offering PG programs shall be made through a single window operating system. The convener of AP PG set admission shall allot candidates to institutions in terms of laid down herein. So eligibility criteria for admission. So the eligibility criteria of admission for PG common entrance test. The candidate should be an Indian national. So the candidate should have passed appropriate qualifying examination or equivalent examination or counseling. The candidate should have
secured rank in the PG entrance test and satisfy other conditions laid down in the rules. And next, allotment of seats. The general guidelines for the admission of candidates into institutions offering post-graduation courses as follows. The admission to all seats in state funded universities and their constituent and affiliated government colleges in the state. సో ఇంకొక విషయం అంటే ఇక్కడ గమనించాలి మనము, ఇక్కడ చూడొచ్చు, ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ అండర్ సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ యాజ్ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. సో ఈ రెండింటికి ఎలిజిబుల్ కారని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఎవరైతే గవర్నమెంట్ సీట్లో వాళ్ళు అపాయింట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ రీయింబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ చూద్దామండి, ఒక్క నిమిషం. ఓకే, ఇంకొకటి రిజర్వేషన్ సీట్స్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోటా. సో 0.5% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో మనకి స్పోర్ట్స్ గేమ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, ఈ విధంగా మనకి 29 రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి 0.5% అనేది కోటా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇక ఎన్సీసీ వాళ్ళకి అదేవిధంగా క్యాప్ అంటే చిల్డ్రన్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకు కూడా సో కొంచెం కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీకి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.